ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వాగ్దానముతో మనము ప్రారంభిద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము మనం చదువుకుందాం. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. మనము దేని విషయమై సిగ్గుపడుతున్నామో, దేని విషయమై బాధపడుతున్నామో, దేని విషయమై చింతపడుతున్నామో, ఈ చింత ఈ సిగ్గు ఎవరి యందు విశ్వాసం ఉంచితే పోతుందంటండి? దేవుని యందు విశ్వాసం ఉంచితే పోతుంది. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న నీవు నేను సిగ్గుపడుతున్నామంటే, చింతపడుతున్నామంటే, బాధపడుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? విశ్వాసం లేకపోవడము. ఒకవేళ నీలో విశ్వాసం ఉందంటే నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నాకేమీ లేవు అని నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదంటండి. ఎందుకంటే మనం నమ్మదగిన దేవుడు ఐశ్వర్యవంతుడు. ఇంకా ముందు వచనాల్లోకి వెళ్తే ఆయన చెప్తాడు కదా, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మన దేవుడు ఐశ్వర్యవంతుడు. మరి మన ఐశ్వర్యము, తన ఐశ్వర్యం మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. నువ్వు ఆవగింజంత విశ్వాసం ఉంచిన ఎడల ఈ చెట్టుని పెకలించి అక్కడ పడేయమంటే పడిపోద్ది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి నీలో నాలో మనలో సిగ్గుపడుతున్నామంటే, బాధపడుతున్నామంటే, చింతపడుతున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనకి విశ్వాసం లేకపోవడము. ఈరోజు ఒక తీర్మానం మనం తీసుకుందామండి. మనకి విశ్వాసం ఉంచాలి. ప్రతి విషయమందు, ప్రతి విషయంలో మనము విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసము ద్వారా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. నిన్ను నమ్మదగిన వాడు ఎన్నడూ కూడా నిన్ను సిగ్గుపరచనివాడు. నమ్ముకున్న దేవుడు తలగా చేస్తాడు కానీ తోకగా చేయనని చెప్పి దేవుడు చెప్తున్నాడు కదా. నిన్ను హెచ్చించే దేవుడు కానీ తగ్గించే దేవుడు కాదని దేవుడు చెప్తున్నాడు కదా. కాబట్టి మనము ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుందాము. బాబా, నేను ఎప్పుడు కూడా సిగ్గుపడను, దేని విషయమై నేను సిగ్గుపడను. ఎందుకంటే నీ మీద నేను విశ్వాసం ఉంచి ఉన్నాను, నీ మీద నిన్ను ఆనుకొని ఉన్నాను అని ఒక తీర్మానం తీసుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇదిగో తండ్రి, నీ మీద విశ్వాసం ఉంచినప్పుడు మేము సిగ్గుపడాల్సిన పని లేదు. కాబట్టి ప్రభా, ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటున్నాం. దేని విషయమై మేము సిగ్గుపడుతున్నామో, దేని విషయమై బాధపడుతున్నామో, చింతిస్తున్నామో, వ్యధపడుతున్నామో అటన్నిటి విషయమై ఈ రోజు నుంచి మేము ఆలోచించమని వాగ్దానం తీసుకుంటున్నాం. ఎందుకంటే నువ్వు మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. కాబట్టి నీ మీదే మేము ఆనుకుని నీ మీదే విశ్వాసం ఉంచే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్.